హాయ్ ఆల్. ఇది నా డైలీ రొటీన్‌లో ఒక భాగం. ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ ఇంకా ఈరోజు స్టార్ట్ చేశాను. ఎలాగైనా సరే ఫినిష్ చేసేయాలని. దానిలో భాగంగానే పక్కన ఒక అంకుల్ మునగాకిస్తారని చెప్పాను కదా! మొరింగా లీవ్స్ అవి ఇచ్చారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అని స్టిచ్చింగ్ ఉంటది దీంట్లో. ఇక ఈవినింగ్ బాబు వచ్చాక తనని ఆడించడానికి తీసుకెళ్ళాను. ఇక్కడ పొద్దు పొద్దున్నే పిచ్చుకలు, పావురాలు భలే వస్తాయి. పొద్దున అని కాదు, డే మొత్తంలో ఏదో ఒక టైంలో తిరుగుతానే ఉంటాయి. ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా! తాతయ్య వాళ్ళు పొలం నుంచి ఏదో ఒకటి తీసుకొస్తారు కదా! ధాన్యాలు అవి జారి పడిపోతాయిగా, అవి తినడానికొస్తాయి. ఇక్కడ నేను ఈ మొరింగా లీవ్స్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నీట్‌గా కడిగేసి, అంటే ఫెర్టిలైజర్స్ ఏం వాడలేదు కదా! ఇంట్లో పండినవే. దానిని నీడ కిందనే ఆరపెట్టాలి. ఇలా కడిగిన తర్వాత కొంచెం ఏమైనా డస్ట్ ఉంటదేమో అని కడిగాను. నీట్‌గా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద యాక్చువల్‌గా చేప మార్నింగ్ బుడ్డోడిని రెడీ చేయడానికి అక్కడ వేసుకొని, అక్కడ తనని రెడీ చేస్తాననమాట. కొంచెం చలి ఎక్కువైపోయింది. ఎండ తనెళ్ళే టైంకి అప్పుడే కొంచెం కొంచెంగా వస్తది. ఈ ప్రాసెస్ తను వెళ్ళగానే స్టార్ట్ చేశాను. అందుకే ఆ చాప అక్కడే ఉంది. ఆ ఎండ కనిపించే ఏరియాలో కూర్చొని అక్కడే తనకి పౌడర్ వేసి, ఇంకా యూనిఫార్మ్ సెట్ చేసి అవన్నీ టిఫిన్ అన్నీ అక్కడ ఆ కొద్దెండలోనే కూర్చుంటామనమాట. ఇంక తను వెళ్ళగానే ఈ మిషన్ స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అంకుల్ ఇచ్చారు. పక్కన అంకుల్ పిలిచి. తను యాక్చువల్‌గా గోరింటాకు నేనే అడిగాను. గోరింటాకు అడిగితే ప్రతిసారి మునగాకిస్తారు కదా! అయిపోయిందా అని అడిగితే ఇంట్లోది అయిపోయిందని చెప్తే మళ్ళీ ఇచ్చారు. ఇంక అది కడిగి ఆరబెట్టేసి ఆ గోరింటాకు ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా తనకి మాటలు రావు అనమాట అంకుల్‌కి. ఆహ్, అంటే డెఫ్ అండ్ డంబ్ తను. కానీ పాపం సైన్స్ అనమాట. సైన్స్ తోటే సైగలు చేస్తారు. అవి మనకు అర్థమైపోతాయి. ఇక్కడ తన కోసం కొంచెం, మా ఓనరామ కోసం కొంచెం, నాకు కొంచెం నాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, ఆ అంకుల్‌కి కొంచెం ఇచ్చేసాను. ఇది మా ఓనరామకిచ్చి అండ్ ఒక శారీ కొంచెం ఎందుకో డీఫాల్ట్‌గా ఉంది. వన్ సైడ్ కొంచెం ఎందుకనో మరి బాగా డ్యామేజ్ అయిపోయింది. దానికోసమని ఇంకా ఓనరామకి ఆ గోరింటాకి ఇచ్చేసి ఆ శారీని కనుక్కొని, "పర్లేదమ్మా ఎంతవరకు డ్యామేజ్ ఉందో అంతవరకు కట్ చేసి స్టిచ్ చెయి" అని చెప్పేశారు. ఇక్కడ శారీ కలర్స్‌కి ముందుగా సెట్ అయ్యేవి ముందుగానే లోడ్ చేసి పెట్టుకున్నాను. 3 శారీస్‌కి 3 కలర్స్. అంటే బాబిన్స్ 4 ఉండాలి యాక్చువల్‌గా 3 ఉన్నాయి. ఒకటి ఎక్కడ పోయిందో బుడ్డోడు ఆడతాడని చెప్పాను కదా! ఇంట్లో ఏ వస్తువున్నా దాన్ని కూడా ఆటలో పెట్టేస్తాడు. ప్రస్తుతానికి 3 కలర్స్ లోడ్ చేసి అలా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటది కదా!
నేనే ఆ అంకుల్ మార్నింగ్ గోరింటాకు పెట్టించాను కదా ఒక బౌల్‌లో. ఆ బౌల్ ఇవ్వడానికి పిలిచారు నేను బయట పని జేసుకుంటుంటే. ఆ బౌలు అది మీకు చూపిద్దామని ఇక్కడ యాడ్ చేశాను. మార్నింగ్ ఆ బౌల్‌లో గోరింటాకు కొంచెం ఫ్రూట్స్ పెట్టాను. ఒక కవర్‌లో పెట్టిస్తే అవి తీసుకొని మళ్ళీ బౌల్ కోసం రిటర్న్ పిలిచాడు. నేను బకెట్ తీసుకొనొచ్చే లోపల బీన్స్ కాయలున్నాయి కదా! అవి కట్ చేసి ఇచ్చాడనమాట. ఆ తీగ గోడమ్మటుంటది. ఇవి తీసుకోమని చెప్పి సైగతో చెప్పాడు. సరే తీసుకుంటానులే అని చెప్పేసి ఇంకా అవి లోపల పెట్టేసి బుడ్డోడిని తీసుకెళ్దామని ఇంక కిందకెళ్ళాము ఆడుకోవడానికి. ఇంక ఈవినింగ్ అయితే ఎళ్ళాల్సిందే. అంటే డైలీ ఏమి ఎళ్ళము. 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా తీసుకెళ్తే తనకు కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటది కదా! మరీ ఇంట్లో ఉండడం వల్ల బాగా ఇరిటేట్ అయిపోతాడనమాట. ఊరికే టీవీ చూడడం, అల్లరి చేయటం అట్లా. అదే కొంచెం కిందకెళ్తే తనకు కొంచెం రిలీఫ్‌గా ఉంటది కదా! ఆట ఆట ఆడుకోవడం కూడా మంచిదే కదా! దట్టు మట్టి కానీ, ఇసుక గానీ మంచిది పిల్లలకి. ఆ తర్వాత వచ్చిన తర్వాత లాస్ట్‌లో చూస్తే మీరు నాకంటే ముందుగా వచ్చేసి నీట్‌గా కాళ్ళు, చేతులు కడుక్కొని వస్తాడనమాట. తను చిన్నప్పుడు ఒక్కసారి చెప్పాము ఇంకంతే ఎక్కడికెళ్ళొచ్చినా సరే నీట్‌గా కాళ్ళు కడుక్కొని, ఫేస్ వాష్ చేసుకొని, హ్యాండ్స్ నీట్‌గా క్లీన్ చేసుకొని వచ్చేస్తాడు లోపలికి. అలాగా కొన్ని కొన్ని అలవాట్లు మనల్ని చూసే నేర్చుకుంటారు కదా పిల్లలు. సో, ఇక్కడొచ్చేసి నేను తను ఆడుకోవడానికి వదిలిపెట్టేసి ఇక్కడ వంగ చెట్లు కనిపిస్తున్నాయి కదా! అవి కొంచెం పాదులు చేద్దాము. వాటర్ పీల్చుకొని కొంచెం పెరుగుతాయి. బాగా ఎండలు ఎక్కువైపోయాయి వర్షాలాగిన తర్వాత. అంటే అసలు అవ్వట్లేదు కొడవలితోటది. గట్టిగా బండబారిపోయిందనమాట. బుడ్డోడికి కోల్డొచ్చినప్పుడు తులసి వాటర్ కాగబెట్టిచ్చానని చెప్పాను కదా! ఈ ప్లాంటే. ఇది కృష్ణ తులసియో ఏదో చెప్పారు మా అమ్మ దీని నేము. కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటదంట. అంటే మనకి నార్మల్‌గా ఇళ్లలో ఉండే తులసి కంటే కూడా ఇది కొంచెం ఎఫెక్టివ్‌గా పనిచేసిద్దంట. సో, తను పీకి పడేస్తుంటే అడిగాను నేను మా అమ్మ నాకొక మొక్కివ్వండి అంటే 2 ఇచ్చారు. ఒకటి చనిపోయినా ఒకటి ఉంటదమ్మా అని చెప్పేసి 2 పక్క పక్కన ఇస్తే నిజంగానే ఒకటి కొన్ని రోజులున్న తర్వాత చనిపోయింది. ఒకటుంది. ఇంకా అదే వాడుతున్నాం అప్పుడప్పుడు వాటర్‌లో. ఇవి మా ఇంట్లో గోరింట పూలు. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. బట్ ఇంక ఈ ఒక్క కలరే ఉంది. ఇక్కడ ఈ కాకరతీగ వల్ల కింద నేను ఏమంటారు కనకాంబరం చెట్లు వేసాను. అవి పోయాయి. పుదీనా వేసాను. అది కూడా పోయింది. బట్ ఇప్పుడు దాన్ని తీయకూడదంట. ఫుల్‌గా పూలు పోస్తుంది. కాయలొచ్చేసి రెండో, మూడో కాసినట్లుంది అంతే. కానీ కాసే వాటిని, పూసే వాటిని కొట్టేయకూడదంట. ఇంకా అందుకని అలా ఉంచేసాం. అది కానీ క్లియర్ చేస్తే కింద చాలా మొక్కలు పడతాయి. ఇంక ఇటొచ్చేసి జామ చెట్టు. ఈ పక్కన చెట్టు ఏంటో నాకు కూడా తెలీదు. ఆ పక్కన పెద్దగా ఉంది కదా! ఇంక ఇవి కాకరకాయలు. ఇవైతే భలే స్టెప్పులుగా చిన్న తీగనే ఎన్ని కాయలు కాసిందో. ఆ ప్రకారం ఇక్కడ ఇదైతే గన్నేరు చెట్టు మీద ఉన్నది పెద్ద చెట్టు. 1, 2 కాసింది. ఇది చిన్న తీగే. జస్టు దీన్నేమంటారంటే ఈ చెట్టు గిన్నె చెట్టు అంటాం కదా! నేరేడు పండ్లు. ఆ చెట్టుకి అల్లుకొని పోయింది. భలే చాలా కాయలు కాసింది ఇంతవరకు. నా పనులన్నీ చూసుకొనొచ్చేసరికి ఇక మా బుడ్డోడు ఆడతా ఉన్నాడు. వాటర్ కూడా తాగడు. మధ్య మధ్యలో చెప్పాలనమాట వాటర్ తాగు, తాగు అని. యాక్చువల్‌గా నేను ఎక్కడికెళ్ళినా వాటర్ ఎందుకు క్యారీ చేస్తానంటే తనకి డీహైడ్రేట్ అయిపోతే ఫీవర్ వచ్చిద్ది. చిన్నప్పటి నుంచి అంతే వాటర్ సరిగ్గా తాగలేదు అంటే ఇంకా ఫుల్‌గా దగ్గొస్తది. దానివల్ల కోల్డ్, దానివల్ల ఫీవరు. డాక్టర్‌ని అడిగితే అది డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా అలా అవుతదమ్మా. వాటర్ అంటే మరీ ఎక్కువగా కాదు. కొంచెం వాటర్ తాగుతూ ఉండాలని చెప్పారు. సో, ఇంకా కిందకెళ్ళినా కూడా వాటర్ తీసుకెళ్తాను. ఊరెళ్ళేటప్పుడు ఎవ్రీ సండే ఒక బాటిల్‌లో తీసుకెళ్తున్నాను కదా! చిన్న బాటిల్ అది కటోరా, సబ్జా వాటర్ అండ్ పటిక బెల్లం. ఎందుకంటే డే అంతా జర్నీలో ఉంటాం కాబట్టి కొంచెం ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటది. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటదని. ఇంక అలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను ఎవ్రీ సండే. ఇంక తనైతే ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాడు. యాక్చువల్‌గా పక్కనున్న కొబ్బరి చెట్టు వేర్లు దీంట్లోకొచ్చాయి. వాటితో కొద్దిసేపు ఆడాడు. ఇదొచ్చేసి మొన్న చెప్పాను కదా! దీని పేరేంటి? గానుగ చెట్టు. మేమైతే మా ఏరియాలో దీన్ని గానుగ చెట్టు అని అంటాం. అయ్యో! తెంపేసినావా? తీసుకో. రైట్. ఏం చేద్దాంరా 2? నిన్న 2 కోసా. మంకీస్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట డైలీ. సో, అవి కోస్తున్నాయని చెప్పి నిన్న ఒక 2 కోసారంటే ఇవాళ నేను వీడియో తీస్తుంటే తెంపేశారు. ఎందుకు తాత అలా తెంపేసారంటే, సరే ఇప్పుడు తీసుకో అని చెప్పి పట్టుకొని చూపిచ్చాడు. ఇంకా నన్ను తీసుకోమన్నారు మా ఓనర్ అమ్మ. నిన్న మొన్న కోసినవి, ఇవాళ కోసినవి. పర్వాలేదు వద్దు వెనక అంకుల్ ఇచ్చారని చెప్పాను. ఉన్నాయి కదా మనకి ఇంట్లో. మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా వాళ్ళే తీసుకున్నారు. ఇంకా మా బుడ్డోడు ఆడాలని చూస్తే ట్రాక్టర్స్ వస్తున్నాయి. ఇసుకలో కొద్దిసేపు ఆడిన తర్వాత ఇంకిలా బైక్‌తో ఆడుకున్నాడు. తను ఇసుకంతా కిందకి నెట్టేస్తే నేను, మా ఓనర్ తాతయ్య, మా సైదుల తాతయ్య పైకి నెట్టడం మా వంతనమాట. కిందకి నెట్టడం తన వంతు. అలా పైకి వేయకపోతే సడెన్‌గా వర్షమొస్తే మొత్తం వర్షానికే పోతది. అందుకని ఇంక చీకట పడే వరకు ఆడుకొని తనంతట తను పైకెళ్దామని మళ్ళీ స్టార్ట్ చేసిండింక. వెళ్దాం నాన్న వంట చేసుకోవాలి, కుకింగ్‌కి లేట్ అవుతుందన్నా కూడా ఇంక తనతోటే టైం సరిపోయింది. ఇంక పైకి తీసుకొచ్చేసి
ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని ఈ మునగాకు ఒకసారి చూద్దామని యాక్చువల్‌గా దాన్ని ఫోల్డ్ చేసేది అది చూయించలేదు కదా! ఇంక ఇలానే ఫోల్డ్ చేసి ఒక చిల్లులు గిన్నె ఉంటది దాంట్లో పెట్టేసా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.